అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక ఐటెం నేర్చుకుందామండి. అది వచ్చేసి బియ్యం పిండి మురుకులు. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి, చిన్న చిన్న ఫెస్టివల్స్కి చేసుకుంటారండి. ఎంతో టేస్టీగా బాగుంటాయి. వాటి కోసం నేను ముందుగానే ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. ఈ బియ్యం పిండి మురుకులు చాలా క్రంచీగా సేమ్ మనకు చేగోడలు తిన్న ఫీలింగ్లో ఉంటాయి. బియ్యం పిండి, కారము, ఉప్పు, జీరా పౌడర్, వాము, నువ్వులు. ఇప్పుడు నేను దీనికోసం ఒక 4 కప్స్ బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఈ 4 కప్స్ బియ్యం పిండికి నాకు కేజీంబావు మురుకులు వస్తాయి. సో 4 కప్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా బియ్యం పిండితోనే చేస్తున్నానండి, వేరే ఫ్లోర్స్ ఏం కలపట్లేదు. సో ఈ పిండికి సరిపడినట్టు మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకుంటాను. సో దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. కొంచెం ఎక్కువ తినాలి స్పైసీగా అంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. నాకు ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది, సో అందుకే అంత 1 టేబుల్ సరిపోతుంది. తర్వాత జీరా పౌడర్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఒక గుప్పెడు వాము వేస్తున్నానండి. వాము ఫ్లేవర్ తక్కువ తినేవాళ్ళు ఉంటే 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి. ఇంకా గుప్పెడు నువ్వులు కూడా వేస్తున్నాను. ఈ నువ్వులు, వాము ఎక్కువ ఉంటేనే ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కలపడానికి నేను గోరువెచ్చని నీళ్ళు వేడి చేసుకున్నానండి ముందుగానే. ఈ నీళ్ళు మామూలుగా వేడవుతే సరిపోతుంది, బాగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ గోరువెచ్చని నీళ్ళు వేడయ్యాయండి. ఇప్పుడు ఈ పిండిలో వేసుకొని కలుపుకుంటాను. స్పూన్తోనే కలుపుకోవాలండి, ఎందుకంటే ఒకేసారి వాటర్ వేస్తాం కాబట్టి వేడి చాలా తగులుతుంది. సో ఒకసారి స్పూన్తో కలుపుకొని ఒక 10 మినిట్స్ పిండిని అలానే వదిలేసేయాలి. వాటర్ కూడా ఎక్కువ వేయకండి, మరీ సాఫ్ట్ అయిపోతుంది పిండి. సో అందాద మనకు తెలిసిపోతుంది కదా ఆ పిండికి ఎంత అనేది. అంత పిండికి ఒక 3.5 గ్లాసెస్ అయితే సరిపోతాయండి వాటర్. సో పిండి సాఫ్ట్గా కలుపుకున్నాను, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ నా దగ్గర ఈ గన్ను ఉంది కదా అండి, దానిలో స్టార్ బిల్ల యూజ్ చేసి ఈ మురుకులను వేసుకుంటాను. దానికోసం ముందుగానే పేపర్స్ కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. కొంచెం ఒక 1 డ్రాప్ ఆయిల్ని పేపర్స్తోకి రాసుకోవాలి. అప్పుడు మనకి షేప్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పేపర్సే కాకుండా ప్లేట్ పైన కానీ క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. నాకెందుకో ఈ ప్రాసెస్ కొద్దిగా ఈజీగా అనిపించింది, సో అందుకే ఇలా పేపర్స్ పైన వేసుకుంటున్నాను. సో దీనిపైన 2 లైన్స్ 3 లైన్స్ లాగా మనం రౌండ్ షేప్లో వీటిని వేసుకోవాలి. అన్నీ మొత్తం మురుకులన్నీ ఇలానే రెడీ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ మురుకులన్నిటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పేపర్తో వేసేటప్పుడు ఫస్ట్ కొత్తలో కొంచెం రాదండి, కానీ ట్రై చేస్తే వస్తుంది. ఆయిల్ పైన పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఈ బియ్యపిండి మురుకులకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీల్చదండి, ఎందుకంటే వేరే ఫ్లోర్స్ ఏం యాడ్ చేయలేదు కదా. సో ఇప్పుడు 2 వైపులా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బబుల్స్ వస్తున్నాయి కదండి, ఈ బబుల్స్ కంప్లీట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాకు పూర్తిగా ఫ్రై అయిపోయినాయండి. సో ఆయిల్ మొత్తం వంపేసి ఇవి ఒక గిన్నెలోకి తీసుకుంటాను. ఇవి తొందరగా రెడీ అవుతాయండి, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. ఇవి నార్మల్గా కుర్కురే స్టిక్స్ అంటే పొడుగు స్టిక్స్ లాగా వేస్తే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మురుకుల షేప్లో వేయాలని కూడా ఏం లేదు.
దీన్ని కంప్లీట్గా సాల్ట్ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు, అంటే కారం వేయకుండా కూడా చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటాయి ఈ మురుకులు. మిగతా పిండి మొత్తం అలానే వేసుకోవాలి. నాకు మురుకులు ఎంతో టేస్టీగా రెడీ అయ్యాయండి. For more videos, please subscribe my channel. Thank you.